అంచేది ఎప్పుడు ఈ రూపభేదాల మధ్యలో ఎక్కువలు తక్కువలు తగ్గిపోవడాలు పెరిగిపోవడాలు జరుగుతూనే ఉంటాయి. ఇదివరకు 10 కొంపలలో నేను పలనేనను కానీ రామభజన మందిరం ఉండి వరలోగాక. ఇప్పుడు 10 కొంపలు కాదు, ఒక కొంపలోనే పక్కనే, ఒక ఇంటి పక్కనే ఓ బాబా గుడి, ఓ వెంకటేశ్వర గుడి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, లీడింగ్ గాడ్స్. అంటే ఎప్పుడు రాజకీయంలాగే ఉంది ఇది కూడా, రకరకాల మార్పులు అన్నమాట ప్రపంచంలో. ఇవి గమనిస్తే అర్థమవుతుంది అసలు ఆత్మస్వరూపం మనం ఉండాల్సింది జ్ఞాన మార్గం. మన శరీరంలో ఏది ఉందో రాముడి శరీరంలో అదే ఉంది, అదే విష్ణువు శరీరంలో ఉంది, అదే ఈ సృష్టి అంతా నిండి ఉంది. నజీవ బ్రహ్మణోర్భేద పిండ బ్రహ్మాండ భేదత సమిష్టివ్యష్టి రూపేణ ఇది వేదాంత నిండిమక. సమిష్టివ్యష్టి రూపత్వాత్ సమిష్టి వ్యష్టి అనే భేదం తప్పితే మొత్తం అంతా ఉన్నది ఒక్కటేనయ్యా. అందుకే ఈ మార్పులు చెప్పుకోవడం అవసరం. మనం ఏదో ఉన్న నమ్మకాలు పోగొట్టడం కాదు, నమ్మకాలు ఎప్పుడు మారుతూనే ఉన్నాయి. అసలు నమ్మకం ఉండాల్సింది ఆత్మ మీద, ఆత్మవిశ్వాసం లేకపోతే ఎలాగా? అందుకే ఇక్కడ ఇది చదివేద్దాం వినేద్దాం అనుకోవద్దయ్యా. ఇందలి తాత్పర్యముని డెందమునుందించి దాని తాత్పర్యం ఎస్సెన్స్ దాని సారం గ్రహించావంటే దానం చెయ్యి, అధ్యయనం చెయ్యి, అతిథులను గౌరవించు, సత్యమే మాట్లాడు, పరస్త్రీల పట్ల విముఖంగా ఉండు, పరధనం పట్ల విముఖంగా ఉండు. ఇవన్నీ చేశామా లేదా? ముఖ్యంగా స్త్రీ వేషాలు పురుషుల వేషాలు స్త్రీలు వేయకుండా ఉన్నావా లేదా? ఇవి ఏమీ చేయకుండా కేవలం ఈ అధ్యాయం చదివేస్తే వచ్చేస్తుందంటే రాదని చెబుతున్నాడు మళ్ళీ ఆయన. శృతము పఠితము అంటే ధర్మరాజా నా ఉద్దేశం చదివితే దాన్ని అర్థం చేసుకుంటారు కదా, అర్థం చేసుకుంటే అన్వయించుకుంటారు కదా, అన్వయించుకుంటే ఆచరిస్తారు కదా. ఇవన్నీ మానేసి చదివేస్తామంటే ఎలాగా? పైగా దేవుళ్ళ ప్రాధాన్యం పెరిగేసరికి ఏమైంది? శివుడిని మించి విష్ణువు కథలు, విష్ణువు మించి శివుడి కథలు రాసేశారు బ్రహ్మాండంగా. ఉపపురాణాలు అపపురాణాలు కూడా. ఎక్కడ కార్తీక పురాణం మాఘ పురాణం 18 పురాణాల్లో లేవు. నన్ను అందుకే కార్తీక మాసంలో ఎవరైనా చెప్పండి నేను శివుడి గురించి చెబుతా, కార్తీక పురాణం చెప్పను. మాఘమాసంలో చెప్పడం మయూరుడు భాస్కర సూర్యశతకం చెబుతాను, నాకేం కర్మ మామూలుగా చెప్పడం. బ్రహ్మాండమైన పదాలతో ఉంటుంది ఆ మహత్తరమైన కవిత్వం. లేదా ఆదిభట్ల నారాయణ దాసు గారు సూర్యనారాయణ శతకం చెబుతా తెలుగులో, నాకు ఇంకా ఇష్టం. మనకు సూర్యుడు వైభవం కావాలి, సూర్యుడు మహిమ కావాలి, సూర్యుడు ద్వారా పొందే జ్ఞానం కావాలి. అలాగే కార్తీక మాసం శివుడు ద్వారా పొందే త్యాగయోగం కావాలి. అంతేగాని మన పాపాలన్నీ శివుడు పోగొట్టడం కాదు. అక్కడ శివుని కరుణ ఉంటే పాపాలు అనుభవించడం పెద్ద విషయం కాదు. పాపం చేయకుండా చూడమని శివుడిని ఒక్కడి ప్రార్థన చేయడండి, పాపం పోగొట్టమని అడుగుతాడు. కానీ పాపాలు చేసేస్తూ ఉంటాం, ఆ పోగొట్టేయాలా? ఇదేమైనా రెమిషనా కమిషనా? ఆధ్యాత్మికత ఇది కాదు. ఇది చెబుతున్నాడు ఇక్కడే ఉంటుంది. ప్రతి దాంట్లో కథ విన్నావు, తాత్పర్యము నీడందమునుంది. దాని తాత్పర్యం నీకు అర్థమైందా? హృదయంలో ఆలోచించుకున్నావా? తాత్పర్యం అక్కర్లేదా? పద్యాలు చదివేస్తావా? పైగా అతి దృఢీకృత శీలా స్పందితుడవగము, అతి దృఢమైన సత్ప్రవర్తనను కలిగి ఉంటేనే ధర్మరాజా నీ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. మనకేనా అంతే. ఆ అతి దృఢమైన సత్ప్రవర్తన మీద దృష్టి పెట్టాలి. లక్ష్మీదేవి బొమ్మ ఇంట్లో పెట్టుకుని పసుపు పూయడం కుంకం పూయడం కాదు, వాటికి అక్కర్లా. మన అజ్ఞానానికి లక్ష్మీదేవి ఎందుకండి? మొన్న ఎక్కడో తాబేలు మీద ఊరికేలా 2 గీతల్లా కనపడ్డా అంతే. వెంకటేశ్వర స్వామి నామాలు. తాబేలుకు శుభ్రంగా పసుపు రాసేశారు, కుంకుమ రాసేశారు, చచ్చిపోతుంది అది కళ్ళు కనపడక. ఈ పసుపు కుంకం ఘాటుకి మన అజ్ఞానానికి జీవులు బాధపడుతున్నాయి. అంటే వెంకటేశ్వర నామాలు ఉంటేనే తాబేలు గొప్పదా? నామాలు లేకపోయినా తాబేలు నేనే అన్నాడు ఆయన. కూర్మావతారం ఆయనే. ప్రతి తాబేలుని ఎందుకు గౌరవించలేదండి? అక్కర్లేదు. వాటిని వండుకు తినేస్తాం, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాం. నామాలు ఉన్న తాబేలుని గౌరవిస్తాం. నమశివాయ. అజ్ఞానానికి నమశివాయ. ఇలా ప్రతిదాన్ని దేవుడు నిజంగా తాబేళ్ళను గౌరవించవచ్చు కదా, తాబేళ్ళను చావకుండా చూడొచ్చు కదా. సముద్ర తీరంలో లక్షల తాబేళ్ళు చంపేస్తున్నారు. ఒక్క విశాఖపట్నం సముద్ర తీరం నుంచే ఎగుమతి అయిపోతున్నాయి తాబేళ్ళు. ఆపరండి. ఆ జీవులు మనకు అక్కర్లా. ఓ తాబేలు మీద ఏమైనా 2 చెప్పలో 2 గీతలు ఉంటే దానికి మనం పూజ చేసేస్తాం, దాన్ని బతకలేకుండా. ఆ పాపం దానికి ఏదైనా తిండి పెడితే చాలదా అని అది చూస్తుంది. అది బెటర్, మొత్తం పూజలే. జీవుల కష్టసుఖాలు అర్థం చేసుకోవాలండి, ప్రేమించాలి, పూజించడం కాదు. అది సర్వభూత దయ. అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి, అక్కడ దేవుడు ఉంటాడు. నిరయ సంఘటించును లక్ష్మి. అంటే అలా ఉంటే సంఘటించును అంటే అర్థం ఇందులో తాత్పర్యము నీ దందమును అందించి అతి దృఢీకృత శీలాస్పందితుడవగము తిరమై ఇందిర నీ కడవసించు నివపురనాథ. అప్పుడు హాయిగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుందయ్యా, ఎక్కడికి వెడుతుంది? తలుపు తీసుకుని మరీ వస్తుంది లక్ష్మీదేవి అన్నారు. ఎందుకు రాదు? ఇది దైవల జైగీషవ్య సంవాదం. దైవలుడు జైగీషవ్యుడు అనేటువంటి 2 ఋషుల మధ్య జరిగిన సంవాదంగా మరికొన్ని విషయాలు మనకు చెబుతున్నాడు. ముఖ్యంగా వైరాగ్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటయ్యా అని అడిగాడు. ఒక్క అభ్యాసం చెయ్యి ధర్మరాజా, ఏమిటో తెలుసొస్తుంది. యోగి లక్షణం అంటే ఏమిటో.
తప్పిన పనికి వగవకుండుట భవ్యగతి అన్నాడు. మనం కూడా చేద్దామండి. ఒక యోగి కావాలి, ఒక జ్ఞాని కావాలి అంటే ముందు చేయాల్సిన ప్రాథమిక అభ్యాసం తప్పిన పనికి వగవకుండుట భవ్యగతి అన్నాడు. ఏదైనా పని చేశాం, అది జరగలేదు, దాని గురించి బాధపడకండి. ఓ ఎంసెట్ పరీక్ష రాసాం, మనకు వస్తుందో రాదు, వదిలేయండి ఆ విషయం. రాసాం, అయిపోయిందిగా. ఈ ఆందోళన ఏదో ఆ తాపత్రయం అంతా ముందు ఉండాలి. చేసాం, అయిపోయింది, పరీక్ష అయిపోయింది, ఇంక వదిలేయడమే. ఏదో ప్రయత్నాలు చేసాం కొన్నిటి కోసం, అవి అవ్వలేదు, వదిలేయండి. ఎందుకు అవ్వలేదు, నాకు ఎందుకు అవ్వట్లేదు, నా గ్రహస్థితి మారి. ఏ గ్రహస్థితి మారలా, మన మనస్థితే మారింది. ఈ గ్రహస్థితి మారింది అనుకోవడం వల్ల అనవసరపు నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ పూజలు ఎక్కువ అవుతున్నాయి, లేదు ఆందోళన ఎక్కువ అవుతుంది. అవును, అన్నిటికీ ప్రయత్నం చేస్తే అన్నీ రాదండి. దానికి మూలమైన గ్రహస్థితి ఉగాది నాడే తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఏ పనులు అవుతాయో ఏ పనులు కావో చెప్పారు స్పష్టంగా పంచాంగాల్లో. ఇక రోజు రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. అది రోజు నాడిపట్టుకు చూసుకుంటే గుండె ఆగిపోయింది అనిపిస్తుంది. రోజు జాతకం చూసుకోవడం కూడా అంతే తప్పు. రోజు నక్షత్రాలు చూడడం, రోజు ఏమిటి రాహుకాలం, ఇదివరకు ఏదో తిథివార నక్షత్రాలు చూసేవారు, ఇప్పుడు రాహుకాలం, యమగండం, అమృత గడియలు అన్నీ చూడడమే. ఇక ఇలా అయితే మనం ఏ పని చేయలేం. ఇంకా బాగా అజ్ఞానం, గుడ్డి నమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఏడాదికోసారి చూసేవారు, పోనీ ఏదో నెలకోసారి ఏమైనా రాశి మారిందా, దశ మారిందా చూసుకునేవారు, పోనీ 6 నెలలకోసారి. లేదు రోజు రాహుకాలం, రోజు యమగండం. ఇడ్లీ తినడానికి రాహుకాలం నిమిత్తం ఏంటి? ప్రతిదాన్ని కొత్త బట్టలు కట్టుకోవాలంటే ముంచి ముహూర్తం అక్కర్లేదు, హాయిగా కట్టుకోవచ్చు, దానికే ముహూర్తం చెప్పలా. ఇదే ఇలా ఉంటే హాయిగా ఉండగలుగుతాం. అందుకే తప్పిన పనికి వగవకుండా ఏదైనా పని చెడిపోతే అవ్వకపోతే దాని గురించి ఆలోచించుకో, అయ్యే యోగం లేదు, పోయిందని వదిలేసాయి, అయిపోయింది. ముఖ్యంగానయ్యా నా వాళ్ళు పై వాళ్ళు అనే భేదబుద్ధి లేకుండా ఉంటే మనశ్శాంతికి లోటు ఉంటుందా? ఎప్పుడూ శాంతిగానే ఉంటాం. ఇది మనం అలవాటు చేసుకుందాం. ఎంత కష్టం అండి, ఇది అసలు ప్రయత్నమే చెయ్యం. ఎలా ఉంటాం, మన వాళ్ళు మనవాళ్లే, పైవాళ్ళు మనవాళ్ళు అవుతారా? అది మనవాళ్ళు మాత్రం మనవాళ్ళు ఎలా అయ్యారో ఆలోచిస్తే పైవాళ్ళు ఎలా అవుతారో అర్థమవుతుంది. మనవాళ్ళు ఎలా అయ్యారు? ఈ శరీరం అనేది ఒకటి ఉండి దీనికి సంబంధించి కొన్ని బంధాలు ఉండడం వల్ల మనవాళ్ళు అయ్యారు. ఆ బంధాల్లో ఎవరైనా చనిపోతే కొంతకాలానికి దూరం కాలేదా, తలుచుకోవడం మానేయలేదా, రోజు ఏమైనా తలుచుకున్నావా? అలాగే ఈ బంధానికి మళ్ళీ భర్త పేరు మీదో భార్య పేరు మీదో ఒక బంధం ఏర్పడగానే మనవాళ్ళు అయిపోలేదా? వాళ్ళకి ఎవరో 2 పిల్లలు పుట్టగానే వాళ్ళు మనవాళ్ళు అయిపోలేదా? అంటే మనవాళ్ళు అనేవాళ్ళు కూడా మధ్యలో వస్తారని పోతారని అర్థమవుతుందిగా. ఈ మాత్రానికి పైవాళ్ళు మనవాళ్ళు భేదం ఏముందండి? అసలు 8 గంటలు 10 గంటలు ఆఫీసులో గడిపే వాళ్ళకి ఆఫీసులోనే మనవాళ్ళు అవుతారు తప్ప ఇంట్లో మనవాళ్ళు ఎలా అవుతారండి? ఇంటికి వచ్చాక పడుకోవడమేగా మనం చేసేది, ఇంకేముంది? పడుకుంటే పక్కన పడుకోవాళ్ళు మనవాళ్ళు అయినప్పుడు ఆఫీసులో మన పక్కన కూర్చున్న వాడు మనకు సంబంధించిన వాడు కదా. మన పక్కన పడుకున్న పిల్లవాడు మన అబ్బాయి అయినప్పుడు ఆఫీసులో మన పిల్లాడి వయసులో ఇంకో అబ్బాయి మన పక్కన పనిచేస్తున్నాడు, అతను మన కొడుకు లాంటి వాడు కాదా? అతనితో మనకు ఆ సంబంధంతో ఉండక్కర్లేదా? ఉంటే ఉద్యోగాలన్నీ బాగుండవా? ఆ ఉద్యోగం డబ్బు కోసం అండి, పరాయి కోసం, ఇంట్లో మీద జీవితం అంటే ఇవి అయిపోయింది. ఇక్కడే వచ్చింది భేదం. ఈ ఇంట్లో 7-8 గంటలు ఉంటున్నాం, ఆఫీసులో 8 గంటలు, బయట కూడా ఉంటున్నాం. ఎక్కడ ఉన్నా మన ప్రపంచం మన ఇల్లే. బస్సు ఎక్కాం, బస్సే మన ఇల్లు. రైలు ఎక్కాం, రైలే మన ఇల్లు. ఆఫీసులో ఉన్నాం, ఆఫీసే మన ఇల్లు. ఇంట్లో ఉన్నాం, ఇల్లే మన ఇల్లు. అప్పుడు నిత్యం ఆనందంగా ఉంటాం. ఇదే మా వాళ్ళు పైవాళ్ళు అనే భేదం లేకపోవడం. అభ్యాసం చేయొచ్చు, సాధ్యం అవుతుంది.